అందరికీ నమస్తే అండి. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే అలాగే మంత్రి పదవిని కూడా చేపట్టినటువంటి విడుదల రజనీని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు రంగం సిద్ధం చేశారు. గత కొన్ని నెలల బట్టి ఏసీబీ అధికారులు విడుదల రజనీ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అనేక అవినీతి ఆరోపణలు విడుదల రజనీ గారి మీద వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి దర్యాప్తు అంతా చేపట్టి ఫైనల్ రిపోర్ట్ రెడీ చేశారు. అందులో ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పి రుజువైంది. సో రాబోయే రోజులు ఖచ్చితంగా విడుదల రజనీని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు రంగం సిద్ధం చేశారు. అసలు ఏ కాజ్ మీద అరెస్ట్ చేస్తారంటే విడుదల రజనీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది. అందులో ప్రధానంగా ఒక స్టోన్ క్రషర్ని బెదిరించి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. పల్నాడు జిల్లా ఎడ్లపాడు అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్ అని చెప్పి ఆ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటూ ఈ స్టోన్ క్రషర్ యాజమాన్యం పోలీసులు కంప్లీట్ చేస్తే ఈ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అది ఏసీబీ వాళ్ళకి పంపించడం, ఏసీబీ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయడం. సో ఒళ్ళు గగురు పొడిచే నిజాలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. అసలు ఏంటి అంటే గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పిల్లి జాషువా గారు, ఆ పిల్లి జాషువా గారి యొక్క సహాయంతో విడుదల రజనీ గారు ఆ స్టోన్ క్రషర్ని బ్లాక్మెయిల్ చేశారు. ఏ రకంగా? స్టోన్ క్రషర్లో కొన్ని అవినీతి పాల్పడతా ఉన్నారు, అక్రమంగా ఆ స్టోన్ని తవ్వేస్తూ ఉన్నారు, అక్కడక్కడ ఇలా చేస్తూ ఉన్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి మీ దాంట్లో అని చెప్పి ఈ పిల్లి జాషువా ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి, ఇదిగో మీరు భూమినన్నింటిలో తవ్వేస్తూ ఉన్నారు, అడి చేస్తూ ఉన్నారు, ఇది చేస్తున్నారు కాబట్టి మీరు 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, మీ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, సుమారు మీరు 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలని చెప్పి ఈ పిల్లి జాషువా ఐపీఎస్ అధికారి ఆ స్టోన్ క్రషర్ని బెదిరించడం, ఆయనే మళ్ళీ సలహా ఇవ్వడం పిల్లి జాషువా గారు, ఇదిగో 50 కోట్లు కట్టాలంటే మామూలు ఆషామాష విషయం కాదు, మీరేం చేస్తారంటే ఎమ్మెల్యే విడుదల రజనీ గారిని కలవండి, విడుదల రజనీ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు ముందుకు వెళ్ళండి, ఆ మేడం గారు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేయండి అంటూ మళ్ళీ అదే పిల్లి జాషువా గారు ఈ యొక్క విడుదల రజనీకి ఆ స్టోన్ క్రషర్కిను ఈ విడుదల రజనీ గారికి మధ్య ఈ పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి సెటిల్మెంట్ చేశాడనమాట. అయితే 2 కోట్ల రూపాయలు కట్టించాడు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా స్టోన్ క్రషర్ యాజమాన్యం అవన్నీ ఎంక్వైరీలో బయటకు ఇచ్చారు. ఈ రోజున పోలీస్ కేసు పెట్టేపాటికి దాని మీద ఎంక్వైరీ జరిగేపాటికి ఏసీబీ అధికారులు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆయన దగ్గర ఉన్న ప్రతి ప్రూఫ్స్ ఆ ఏసీబీ వాళ్ళకి ఇచ్చాడు. ఏ రకంగా ఎలా జరిగింది, ఏం చేశారు, ఎవరు వచ్చి దీంట్లో సెటిల్మెంట్లో కూర్చున్నారని చెప్తే ఈ ఐపీఎస్ అధికారి పిల్లి జాషువా గారు. అయితే ఈ పిల్లి జాషువా గారికి ఈ విడుదల రజనీ గారు 10 లక్షలు ఇచ్చారు. నెక్స్ట్ ఆ పిఏగా ఉన్నటువంటి అతనికి ఒక 10 లక్షలు ఇచ్చారు. మిగతా అన్నీ ఆవిడ యొక్క టేబుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇలాగా ఒక్క స్టోన్ క్రషర్ని బెదిరించి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ విడుదల రజనీ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణ పక్కా ఆధారాలతో అన్నీ సేకరించారు, అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు. అయితే ఈరోజు రేపట్లో గవర్నర్ గారి యొక్క అనుమతి కూడా తీసుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కాబట్టి వీళ్ళు ఒకసారి అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి 17A గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకోవాలి. రీసెంట్గా తెలంగాణలో కేటీఆర్ గారి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కేటీఆర్ని అరెస్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ అనుమతి కూడా తీసుకున్న సందర్భాలు మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకోలే. సో తర్వాత ఏదో తీసుకున్నాము, అటు చేసి ఇటు చేసామని చెప్పి మ్యానిపులేట్ చేసి తీసుకున్నామని చెప్పి క్రియేట్ చేశారు తప్ప అరెస్ట్ చేసే టైంలో గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అంటే 17A ఆ ఫామ్ అయితే సంతకం పెట్టించుకొని అన్ని ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి ఇది ఈ కాజ్ మీద అరెస్ట్ చేస్తా ఉన్నా, ఇతర అవినీతి ఆరోపణ చిట్టా ఇలా ఉందని చెప్పి గవర్నర్ గారికి తెలియపరిచి గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకొని అప్పుడు సంబంధిత అధికార ప్రతినిధి అవ్వచ్చు, ప్రతిపక్ష నేత ఎవరైనా అవ్వచ్చు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తప్పనిసరి. సో గవర్నర్ గారి అనుమతి కోసం వెళ్తా ఉన్నారు. గవర్నర్ గారి అనుమతి తీసుకుంటే ఖచ్చితంగా విడుదల రజనీని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే మీరు ఒక అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ మొన్న విడుదల రజనీ గారు ఆల్రెడీ బెదిరింపు చర్యలు పాల్పడ్డారు. రీసెంట్గా ఒక 3 రోజులు 4 రోజుల క్రితం ప్రతిపాటి పుల్లారావు గారిని, పుల్లారావు నిన్ను విడిచిపెడతావు అనుకుంటున్నావా, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, నీ అంతు చూస్తా, నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టనని చెప్పి విడుదల రజనీ గారు విస్తృత స్థాయిలో అతను బెదిరింపు చర్యలు పాల్పడ్డారు. సో ఒక్కసారి కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు కదా, అదొకసారి రివైండ్ చేసుకుంటే మంచిదేమో. ప్రతి ఒక్కరు మనం అధికారంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేసేస్తాం, ఎవరు మనల్ని ఏం చేస్తారులే, మన జోలికి ఎవడొచ్చినా సరే మా జగనన్న చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజున అధికారులు మీరు ఉండొచ్చు, రేపొద్దున ఇంకోరు ఉండొచ్చు, రేపొద్దున కూటమి అధికారులు ఉండదని ఎవరు కళ్ళగంటారు కదా. మనకు ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసాం, ప్రజలకు మంచి చేసామా లేకపోతే ఏం చేయలేదా,
ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంటుంది, ఆ స్పందన బట్టే కదా మనకి ఓట్లు పడేది. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజా నైతిక విలువలు కాపాడాలి, ప్రజలకి మనం అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండాలి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ రకంగా పరిపాలన చేయడం మానేసి దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్టు దోచుకుంటారు, దాచుకుంటారు, పంచుకుంటారు అంతే. ఇప్పుడు జరిగింది అదే కదా. గత 5 సంవత్సరాల్లో ఏ శాఖల్లో చూసుకున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటమే, ప్రతి దాంట్లో అవకతవకలు చేయడమే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా బయటకు తీస్తుంటే తీగలాగితే డొంక గదిలినట్టు మీ యొక్క ప్రతిదీ అవినీతి చిట్టాంతా బయటపడతా ఉంది. ఏ ఒక్కటైనా సరే సరిగ్గా ఎవరైనా ఇలా చేశారంటే ఏ దాంట్లోనే అవకతవకలు చేసుకుంటమే. అరే నాయన, కనీసం మనం ప్రజలకి ఓట్లయితే గెలిచాము, ప్రజలు కాస్త మంచి చేద్దామని చెప్పి మినిమం ఆలోచన లేకుండా విస్తృత స్థాయిలో అరాచకాలకి, దోపిడీలకి, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పథకాలు ఇచ్చేసామంటారు, ఒక చేత్తో పథకాలు ఇవ్వడం, మరొక చేత్తో దోచుకోవడం. ఇదే కదా గత 5 సంవత్సరాలు జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విడతల రజనీ గారు ఎంత దారుణంగా ప్రవర్తించారు. చూసుకుంటే సోషల్ మీడియాలో ఈ మేడం గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ వైరల్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నా రాజకీయ జీవితం లేదు, నేను ఎక్కడో తులసి మొక్కగా ఉండేదాన్ని, ఇంత సైబర్ టవర్ మొక్కగా చేసింది మా చంద్రబాబు నాయుడు అని చెప్పి చక్కగా చెప్పింది. ఇలాంటి తులసి మొక్క ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, గంజాయి మొక్కగా మారింది. అంటే రాజకీయ ముసుగులో రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలు ఎతకాలని చెప్పి ఏది పడితే దాన్ని వేయడం, అవతల వాళ్ళని విమర్శించేయడం, తప్పు దొరికితే నన్ను క్షమించడం చెప్పి చేతులు ముడుచుకొని సైలెంట్ అయిపోవడమా. ఈరోజు చాలామంది క్షమించేయండి, మేము తప్పు చేసామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. తప్పులు చేస్తున్నామన్నప్పుడు తెలుసు కూడా తప్పు చేశారంటే మిమ్మల్ని ఎలా క్షమిస్తారు? అది తప్పు అని తెలుసు అంటే ఆ మాత్రం కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాప్రతినిధులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ప్రజల్ని పాలించే మీరే తప్పులు చేసేసి క్షమించండి అంటే వదిలేస్తారా? ఏదో చాలా చిన్నపిల్లడు ఏదో తెలియ చేసాడంటే అదో తప్పుగా పరిగణిస్తారు. అంటే మీరు ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజలకి సమస్యలు తీర్చడానికి ఉంటూ కొంతమంది అధికారులని మీ మాట వింటారు కదా. పోలీసు వ్యవస్థ కొంతమంది మాట వింటారు, రకరకాల డిపార్ట్మెంట్లు మీ మాట వింటారు. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు సస్పెండ్ చేసే అధికారులు మీ చేతిలో ఉంటాయి. అంత గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ మీరు తప్పులు చేసేసి తప్పు అయిపోయింది క్షమించేయండి అంటే వదిలేస్తారా? ఈరోజు చాలామంది క్షమాపణ కోరుతూ ఉన్నారు. తప్పులు చేసి మమ్మల్ని వదిలేసేయండి, తప్పు చేసాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాప్రతినిధులుగా ఉన్నాము. అలాంటి టైంలో తప్పు చేసేసి ఈరోజు మీ తప్పులైన బయటపడేపాటికి తప్పు అయిపోయింది అని చెప్తే వదిలేస్తానికి ఇది ఏంటండి? తప్పు చేసిన వాడు శిక్ష పడాలి కదా. ఒక సామాన్య చిన్న స్టోన్ క్రషర్ దగ్గర 2 కోట్ల రూపాయలు వసూలు చేశారంటే ఇంకా తొవ్వే కొద్ది ఎన్ని బయటపడతాయో. ఒక్కదాని మీద ఎంక్వైరీ జరిగింది. 5 సంవత్సరాలు విడతల రజనీ గారు ఏదైతే వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడతల రజనీ గారు మరి ఏం చేశారో, కాలేజీల వ్యవహారాలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ విషయంలో ఎన్ని అవకతవకలు జరిగాయో, అంతేకాకుండా డాక్టర్ల వేతనాల్లో సరిగ్గా వాళ్ళకి జీతాలు పడలేదని చెప్పి మాట్లాడుతున్నారు, దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగాయో. సో ప్రతిదీ ఎంక్వైరీ చేస్తేనే కదా ఒకటొకటిగా బయటపడేది. ఇది ఎలా ఉందంటేనండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పెట్టుకున్న రకాల కొంతమంది ధైర్యపోయారు. ఆ రోజున మాకంటే ఎవడో పోటుగలేడు, రేపన్న రోజున కూడా అధికారం మాదే, మేమేం చేసినా ఎవడైనా తల వంచాల్సిందే, రేపు అధికారులు కూడా మేమే వస్తామని చెప్పి ఇప్పుడు కూడా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు తప్ప, అరే ప్రజలకి మనం ఏం చేసామో రేపు పొద్దున ప్రజలకి ఏం చేయాలి, ఎందుకు ఓడిపోయాం, ఎందుకు గతంలో గెలిచాము, ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి ఎందుకు ఓడిపోయాం దాని మీద రీసెర్చ్ చేసి ప్రజలకి ఎలా దగ్గర అవ్వాల్సిందో మానేసి ఇంకా బెదిరింపులు చర్యలు పాల్పడితే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల పట్ల పోరాడండి, ప్రజలకు అవసరమైన విధంగా ఉండడం తప్ప బెదిరింపు చర్యలకు పాల్పడితే ఈసారి 11 సీట్లు వచ్చినాయి, రేపు పొద్దున అవి కూడా రావు. కాస్త గుర్తెరిగి అందరికి మంచి చేసే విధంగా ముందుకు అడుగులేయండి.